హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజ్ లెర్నర్స్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇప్పుడు ఏంటి అంటే ఒక 3 మెంబర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. సమ్ ఎక్స్ 3 or 2 మెంబర్స్ ఎలా వర్క్ చేస్తూ ఉండగా ఒక 1 మెంబర్ కొన్ని డేస్ తర్వాత లెఫ్ట్ అయిపోయి నెక్స్ట్ మెంబర్ కొన్ని డేస్ తర్వాత వర్క్ లెఫ్ట్ అయిపోయిన తర్వాత అలాంటప్పుడు టోటల్ వర్క్ ఎంతలో కంప్లీట్ అయిందని చెప్పేసి మనం ఈరోజు వీడియో చేస్తున్నాం. సో ఇదేంటి అంటే లెఫ్ట్ కానీ లేకపోతే బిఫోర్ 3 days ముందు లెఫ్ట్ అయిపోవడం లేదంటే తర్వాత లెఫ్ట్ అయిపోవడం అలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఎలా చేస్తామనేది ఈ రోజు యొక్క వీడియో అన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ అయితే లాంగ్ లో ఎలా చేయాలని చూపిస్తాను. ఆఫ్టర్ దట్ షార్ట్ కట్ అనేది చూద్దాం. షార్ట్ కట్ అనేది నార్మల్ గా ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ వస్తే చాలండి. షార్ట్ కట్ అనేది అంత ఈజీగా చెప్తాను. వీడియో చివరి వరకు ఒకసారి చూడండి. సో ఫస్ట్ అయితే లాంగ్ లో ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ లో ఏమన్నారంటే 12 days 15 days 20 days ఏబిసి అని ఇచ్చారు కదండి. సో ఇప్పుడు ఫస్ట్ లాంగ్ లో ఇలా చేస్తారు కొంతమంది. 12 days 15 days 20 days ఈక్వల్స్ టు 1. మనకి ఆల్రెడీ తెలుసు కదా, సమ్ ఆఫ్ ఏదైనా సరే ఒక వర్క్ అనేది దాన్ని మొత్తం ఇచ్చిన మెంబర్స్ అంతా వర్క్ ఈక్వల్స్ టు 1 అనమాట. సో టోటల్ వర్క్ ఈక్వల్స్ టు 1 అనుకుని మనం సమ్ ని సాల్వ్ చేసుకుంటాం. సో 12 ఇక్కడ మీకు ఏంటి అంటే ఆఫ్టర్ 2 days ఏ లెఫ్ట్ అన్నారు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆఫ్టర్ 2 days కనుక ఆఫ్టర్ ఈక్వల్స్ టు ఏదైతే 2 ఉందో 2ని 2 గానే వేసుకుంటాం. మీరు బిఫోర్ అనే కాన్సెప్ట్ మీకు వస్తే మైనస్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ బి అనేవాడు 3 days బిఫోర్ అన్నారు. 3 days బిఫోర్ అంటే ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుని x-3. ఈ హింట్ తో మనం లాంగ్ లో ఎలా చేస్తాం అనేది 12 days కి ఏంటి ఏది కదా. సో ఇఫ్ ఆల్ టుగెదర్ ఆఫ్టర్ 2 days ఏ లెఫ్ట్. ఆఫ్టర్ 2 days ఏ లెఫ్ట్ కాబట్టి 2 అనేది సింపుల్ గా వేసుకుంటాం. నెక్స్ట్ బీది వచ్చేసరికి 15 బీకి రిలేటెడ్. సో 15 బి లీవ్స్ 3 days బిఫోర్ అన్నారు. బిఫోర్ అంటే x-3. ఓకేనా. ఏమీ లేకపోతే కంటెంట్ లోని సికి మనకి ఇచ్చే క్వశ్చన్ లో ఏమీ లేదు కాబట్టి ఎక్స్ అనేది ఎక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అని ఎస్టిమేట్ చేసుకుంటాను. బిఫోర్ అంటే మైనస్ యూజ్ చేస్తాను. ఆఫ్టర్ అంటే సేమ్ డిజిట్ యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు దీనికి ఎల్సిఎం 60 అని ఎలా చెప్పేసాను ఈజీగా అంటే అది మన షార్ట్ కట్స్ తో చెప్పాను. ఒక్కసారి ఎల్సిఎం కాన్సెప్ట్ వెళ్ళి చూసి ఎల్సిఎం అనేది ఎలా చేయాలో ఒకసారి చూడండి. సో 12 ఎనీ టైమ్స్ మనకి 60 వస్తుంది 5 times. సో 5 times 2 5s 10. 15 ఎనీ టైమ్స్ 60 వస్తుంది 4 times. సో ఇంటూ 4 ఈ డిజిట్ తో చేసుకుంటాం. 4 into x-3. 12 n times 63 times. సో 3 into x 3x ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఈ సమ్ అంతా సాల్వ్ చేసుకుని మనకు చేసుకుంటే సమ్ అనేది మనకి వస్తుంది అనమాట. సో ఇది ఎంత అవుతుంది 4x ప్లస్ 3x 7x అవుతుంది. 4 3s 12 అంటే 10 minus 12 అనమాట. -2. ఈ 60 అటు వెళ్తుంది కదా 60. సో 7x ఈక్వల్స్ టు 60 ప్లస్ 2 62. సో x ఈక్వల్స్ టు 62/7. ఇది మనకి x వాల్యూ. సో దిస్ x ఈజ్ నథింగ్ బట్ ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్. టోటల్ వర్క్ 62/7 డేస్ లో వర్క్ అవుతుంది. అంటే దీన్ని ఫ్రాక్షన్ ని మనం చేసుకుంటే 8 6/7 days. ఇది మనకి లాంగ్ లో మనం చేసే ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్ అంతా మనం చెయ్యాలా అండి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ ప్రాసెస్ అంతా చేస్తే మనకి వచ్చే 1 mark క్వశ్చన్ కి ఇంత ప్రాసెస్ చేస్తే మనకి టైం అనేది అక్కడే అయిపోతుంది. సో మనకి దీనికి షార్ట్ కట్ ఏంటో చూద్దాం ఈ రోజు. సో సింపుల్ గా దీనికి షార్ట్ కట్ ఏంటి అంటే షార్ట్ కట్ నేమ్ రాసేంత సింపుల్ గా అయిపోతుందండి అది. సో ఎలా అంటే మనకి ఇచ్చే క్వశ్చన్ చూస్తాం. ఎల్సిఎం పార్ట్ మనకి ఇచ్చే డేటాలో మనకి వచ్చే ఎల్సిఎం చూసి పెట్టేయచ్చు అని చెప్పాను కదా. ఆ కాన్సెప్ట్ వెళ్ళి చూడండి. 12 15 20 ఎల్సిఎం 60. నాకు ఆల్రెడీ ఆ కాన్సెప్ట్ తెలుసు కాబట్టి చెప్పేస్తున్నా 60 అని ఎల్సిఎం. ఆ 60 నుంచి మీకు ఒక చిన్న కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలి. కాన్సెప్ట్ అంటే కాన్సెప్ట్ కాదండి, దేనికి ఏం వేయాలి అని చెప్పేసి. లెఫ్ట్ అయితే ఏం వేస్తాం, బిఫోర్ అయితే ఏం వేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ లో మనకి ఎవరున్నారు 2 అనేది మనకి లెఫ్ట్ లో ఉంది. అంటే ఆఫ్టర్ 2 days ఏ లెఫ్ట్. సో ఏ దగ్గర మనకి 2 days లెఫ్ట్ అని ఉంది. సో ఆ లెఫ్ట్ ఏం చేస్తాం మైనస్ చేసుకుంటాం లెఫ్ట్ అనేది. సో 3 days బిఫోర్ అన్నారు. బిఫోర్ కి మనం ప్లస్ చేస్తాం. ఈ కాన్సెప్ట్కి వచ్చేసరికి ఇవి తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏ బి సి మనకి డేటా ఎంత ఇచ్చారండి 12
బి ఎంత అండి 15, సి 20. ఎల్సిఎం మనకు తెలుసు కదా, ఎల్సిఎం ఎన్ని టైమ్స్ వేసుకుంటాం. ఎల్సిఎం మనకి 60 అని తెలుసు. 60 ఎన్ని టైమ్స్ అండి 5 టైమ్స్. 15 4 = 60, 23 = 60 కదండి. మీరు అన్నారు కదా మైనస్ ప్లస్లతో చేసేవచ్చు సమ్ అని చెప్పేసి. సో కాన్సెప్ట్ చూద్దాం. సో 60 కదా మనకి ఇప్పుడు లెఫ్ట్ ఏ అనేవాడు లెఫ్ట్ అయిపోయాడు. క్వశ్చన్ ప్రకారం మనకి 2 days ఏ లెఫ్ట్. సో ఆ 2 days ఏదైతే ఉందో లెఫ్ట్, ఫస్ట్ ఆ 2 days దీన్ని ఇంటూ చేస్తాం. లెఫ్ట్ 5 2s 2 days అన్నారు కాబట్టి ఉన్న కెపాసిటీకి ఇంటూ చేసుకున్నా 10 వచ్చింది. లెఫ్ట్ కాబట్టి మైనస్ చేసుకుంటాను. సో మైనస్ చేశాను కదండి 50 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నారు కాన్సెప్ట్ బిఫోర్ అన్నారు. బి లీవ్స్ 3 days బిఫోర్ అన్నారు. అంతే కదా క్వశ్చన్. బి లీవ్స్ 3 days బిఫోర్. 3 days కాబట్టి 4 3s 12. లెఫ్ట్ అంటే మనకి ఏం తెలుసు అండి, ఐ మీన్ బిఫోర్ అంటే ప్లస్ కదండి. సో ప్లస్ చేసుకున్నాం 62. సో 62 ఇప్పుడు నేను చేసేది ఏంటంటే క్వశ్చన్లో జస్ట్ ఎల్సిఎం పార్ట్ అది మీకు చెప్పాను. ఎన్ని డేస్కు దానికి ఇంటూ చేసి మైనస్లు ప్లస్లు చేస్తా అని చెప్పాను. సో మైనస్లు ప్లస్లతో సహా ఆ రెండింటితోనే సమ్ అంతా అయిపోయింది. సో 62 వచ్చింది. ఈ 62 బై దగ్గర ఏం వేసుకుంటామంటే ఇన్ హౌ మెనీ డేస్ ద టోటల్ వర్క్ ఈస్ కంప్లీటెడ్. టోటల్ వర్క్ అనేది మీరు ఎలా ప్లస్ చేసుకుంటారంటే టోటల్ వర్క్ నెక్స్ట్ ఈ రెండు ప్లస్ చేసుకోండి. 4 + 3 7. ఎందుకు 4 + 3 అన్నా అంటే అక్కడ టోటల్ వర్క్ ఈజ్ ఇన్ హౌ మెనీ డేస్ టోటల్ వర్క్ కంప్లీట్ అన్నాను కదా. సో టోటల్ వర్క్ ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుందంటే బి అండ్ సి రిమైనింగ్ ఉంటారు కదా. సో వాళ్ళది కెపాసిటీని ప్లస్ చేసుకున్నా. సో 7 62/7 సేమ్ వచ్చింది కదండి 62/7. అదేనండి ఈరోజు కాన్సెప్ట్ అనమాట. ఇది షార్ట్ కట్ లో. సో మైనస్ ప్లస్ జస్ట్ నేను చూసి అయితే 12 days 15 days 20 days. ఇది ఒక కెపాసిటీ ఎంత అవుతుంది 12 కాబట్టి 60 days కాబట్టి 5 అవుతుంది. ఇది 4 అవుతుంది. ఇదేమో 3 అవుతుంది. ఆ కెపాసిటీ వేసుకుంటాను. ఎన్ని డేస్ కి ఆ 5 ఇప్పుడు 12 ఇది ఏది 5 అంటే 12 days కి కెపాసిటీ మన 60 వచ్చిన ఎల్సిఎం కెపాసిటీ 5 కాబట్టి 5 × 10. సో 60కి మైనస్ 10 చేసుకుంటా 50 వచ్చేస్తుంది. 50 వస్తుంది బిఫోర్ అండి. సో ప్లస్ చేయాలంటే 4 3s 12 కాబట్టి 12 ప్లస్ చేసుకుంటా అనమాట. సో మనకి ఈజీగా 62. సో 62 ఉన్న ఆప్షన్ ఏదో చెక్ చేసుకుంటారు ఈజీగా. ఆప్షన్ లో 62/7 ఉందంటే సమ్ చేసుకుంటారు. లేదు మీకు 62తో పాటు 2 ఆప్షన్స్ ఉన్నాయంటే టోటల్ గా కిందది ఇన్ హౌ మెనీ డేస్ టోటల్ వర్క్ ఈస్ కంప్లీట్ అని చెప్పి అడిగారు కాబట్టి 7 ఉన్నది మనం ఆప్షన్ లో అనేది పెట్టుకుంటాం. అది 7 ఎందుకు పెట్టుకున్నాం అంటే హౌ మెనీ డేస్ టోటల్ వర్క్ ఈస్ కంప్లీట్ అన్నారు కాబట్టి లెఫ్ట్ అయిపోయింది అండ్ లెఫ్ట్ అయిపోయింది వదిలేసి మిగతా 2 అనేది కౌంట్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే 62/7 అనేది వేసేసుకుంటాం అనమాట. ఇదండి ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని. మరొక షార్ట్ కట్తో మీ ముందుకు వస్తానని. బాయ్.